క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొక మారు మీ ఎదుటికి వచ్చి నేను వాక్యం పంచుకునే అవకాశం కలుగజేసినందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృప వల్ల మనము గడిచిన వారం అంతా కూడా ఆయన రెక్కల చాటున మనము భద్రంగా ఉన్నాము. ఈరోజు నేను ఎంచుకున్న అంశము విశ్వాస పరుగు లేకపోతే విశ్వాస పోరాటం అని మనం చెప్పచ్చు. ఇంగ్లీష్లో అయితే నేను ఫెయిత్ రేస్ అని చెప్తున్నాను. ఈ అంశం మీద ఎన్నో ప్రసంగాలు మనము చిన్ననాటి నుండి వింటూ వచ్చాము, వింటాము కూడా భవిష్యత్తులో. కానీ నాకు వచ్చిన కొన్ని తలంపులు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుండి మనము 6 వచనాలు చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదువుకుందాము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవటకు రుజువై ఉన్నవి. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనవి కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణములను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్టు కొనిపోబడెను. అతడు కొనిపోబడు మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు కనపడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఈ వాక్యములు మనం చదివినప్పుడు కనపడే వాటిని చూసి మనము నమ్మటము కాదు, కానీ కనపడని వాటిని కూడా చూసి నమ్మటమే విశ్వాసము. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటూ ఉంటారు, అది కాదనమాట. చూడకుండా కూడా మనకు ఆ వ్యక్తి మీద కానీ ఆ వస్తువు మీద కానీ నమ్మకం కుదిరితే అది నమ్మకం అన్నట్టు, విశ్వాసం అనొచ్చు. ఇక్కడ దేవుని మీద కూడా మనకి కొన్ని విషయాల్లో మనం అవి కళ్ళార చూడకపోయినా సరే మనం విశ్వసిస్తూ ఉంటాం. అదే విశ్వాసం అంటే రుజువు. ఈ ప్రపంచం గురించే చెప్తున్నారు, ఈ లోకము గురించి. ఉన్న వాటి నుండి తయారు చేయబడలేదు, ఆయన వాక్కు ద్వారా తయారు చేయబడింది. అది మనం గ్రహించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనకి ఇచ్చున్నారు. ఇక్కడ హేబేలు గురించి చెప్పబడి ఉంది, హానోకు గురించి చెప్పబడి ఉంది. వీరందరూ కూడా విశ్వాసము ద్వారా జీవించారు. వారి యొక్క జీవితాలు ఇంకా మనకి స్ఫూర్తినిస్తున్నాయి. హేబేలు విషయంలో అయితే చనిపోయిన తర్వాత కూడా ఇంకా అతను మాట్లాడుతున్నాడని మనం చూస్తున్నాము. తన యొక్క జీవితము సాక్ష్యముగా మనం చూస్తున్నాం అన్నమాట. మరి 6వ వచనం చాలా ముఖ్యమైనది. ఏమనుందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. మన దేవునికి ఇష్టడిగా ఉండాలంటే విశ్వాసం అనేది చాలా ముఖ్యం. మనము యోసేపు యొక్క జీవితాన్ని తీసుకుంటే అది విశ్వాసానికి ఒక మాదిరిగా ఉంది. గమనించినట్లయితే తన కుటుంబంలో, తన తరంలో, తన అన్నదమ్ముల మధ్యలో చూసుకుంటే తనొక్కడే విశ్వాసం అని చెప్పచ్చు మనం. తన అన్నదమ్ములు సరైన మార్గంలో నడుస్తూ ఉండలేదు. వారు గనక దేవుని భయభక్తుల్లో నడుస్తుంటే వారు తప్పుదోవలోకి వెళ్ళేవాళ్ళు కాదు. యోసేపు మాత్రము దేవుని భయభక్తులు ఉండి తనకి. అదేవిధంగా చిన్ననాటిప్పుడు కనిన కళ నెరవేరుతుందన్న విశ్వాసం కూడా తనకు ఉండింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఐగుప్తు దేశం మొత్తంలో చూసుకుంటే
యోసేపు ఒక్కడే విశ్వాసి. ఐగుప్తీలందరూ ఏంటి? విగ్రహారాధికులు. యోసేపు ఒక్కడే విశ్వాసి అని మనం చెప్పొచ్చు. తనకి ఆ సమయంలో పరిశుద్ధ గ్రంథం కూడా అందుబాటులో లేదు. 10 ఆజ్ఞలు అనేవి కూడా తర్వాత వచ్చినాయి. తనతో పాటు మిగతా క్రైస్తవ సహోదరులు ఎవరు ఉండలేదు. ఇప్పట్లాగా సెల్ గ్రూప్స్ అని లేకపోతే కుటుంబ కూడికలని అలాంటివి ఏమీ లేవు. ఒక్కడే ఉండాడు, కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు. అదేవిధంగా మనం ఆలోచిస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగోల పరిస్థితి ఏంటి? ఆ సమయంలో కూడా వారు విశ్వాసానికి కట్టుబడి ఉండారు, కానీ చనిపోవడానికి సిద్ధంగా ఉండారు, కానీ విశ్వాసాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండలేదు వాళ్ళు. మనం ఒకసారి ఇదే 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనే 13వ వచనం ఒకసారి చూద్దాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. మనం ఈ కాలంలో అంతా ఇన్స్టెంట్ ఏజ్లో జీవిస్తున్నాం. ఏదన్నా సరే అలా జరిగిపోవాలి, అలా దొరికిపోవాలి. ఆన్లైన్ షాపింగ్ అవనండి, ఏదన్నా వస్తువు మనకు కావాలనుకుంటే వెంటనే కావాలని కోరుకుంటాం మనం. కాఫీ తయారు చేస్తాం అవనివ్వండి, లేకపోతే ఫుడ్ అవనివ్వండి, అన్నీ కూడా ఇప్పుడు ఇన్స్టెంట్గా దొరికిపోతున్నాయి. అప్పటికప్పుడు చేసుకుని తినేయచ్చు. వాగ్దానాల విషయంలో కూడా మనం అదే కోరుకుంటుంటాం. దేవుని విషయంలో దేవుడు మనకు వాగ్దానం చేశాడంటే ఇప్పుడు దొరికిపోవాలి. మనకి ఆలస్యం అనేది ఉండకూడదు. మన పిల్లలు కూడా మనం ఏదన్నా వాళ్ళకి ఇస్తామని చెప్తే మనం ఆలస్యం చేస్తుంటే, నువ్వు అలాగే చెప్తావు నాన్న, నువ్వు అలాగే చెప్తావు అమ్మ, నువ్వు ఇస్తానని వాగ్దానం చేస్తావు కానీ ఇవ్వు అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విశ్వాస వీరులందరూ కూడా ఈ లోకంలో, ఈ జీవితంలో వారికి అది పొందకపోయినా సరే నిత్య జీవం అనేది ఒకటి ఉంది కాబట్టి దాంట్లో నిత్యత్వములో వాళ్ళకి అది పొందుకుంటారన్న వాగ్దానము నమ్మి వారు జీవించారు. ఈ లోకంలో కేవలము మనము యాత్రికులమన్న విషయం వాళ్ళు గ్రహించుకుని విశ్వాసంలో ముందుకు సాగారు. ఇదే అధ్యాయం 35 నుండి 40 వచనాలు చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:35 నుండి 40 వచనాల్లో స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మన శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచినని గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వీరందరూ చూడండి, ఈ లోకంలో వాగ్దానం ఫలం పొందలేదు, కానీ ఎంత శ్రమలు అనుభవించారు చూడండి విశ్వాసం కోసం. దేవుని యొక్క శిష్యులందరూ కూడా, అపోస్తులందరూ కూడా ఏ విధంగా 12 మంది ఎలా చనిపోయారో కూడా మనకు తెలుసు. చూడండి, అక్కడ ఉంది తిరస్కారములను, కొరడా దెబ్బలను అనుభవించారు. కొంతమంది అంటే వెలివేసేసి ఉండొచ్చు, కొరడా దెబ్బలు తిన్నారు, చెరసాల్లో వేసేశారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడిరి.
ఈ కాలంలో కొన్ని ప్రదేశాల్లో మరి దేవుని సేవకులు ఇవన్నీ కూడా అనుభవిస్తున్నారు. వారు మాత్రం విశ్వాసాన్ని కోల్పోవట్లేదు. ఇవన్నీ చదువుతున్నప్పుడు మనం మనల్ని ప్రశ్నించుకోవాలి. మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాము, ఎలాంటి శ్రమలు మనకు కలిగితే మనం విశ్వాసంలో దృఢంగా ఉంటామా, సడలిపోతామా అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఒకసారి పరిశీలించుకోవాలి సొంతని మనం. చూడండి, అక్కడ మనం అది చదివితే, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. మన దగ్గరికి ఎవరైనా వచ్చి నీ విశ్వాసాన్ని వదులుకో నువ్వు అని చెప్పి మన దగ్గర గన్ పాయింట్ పెడితే, ఖడ్గం పెడితే, లేకపోతే మనము ఏం చేస్తామన్న విషయం గ్రహించాలి. విశ్వాసంకి కట్టుబడి ఉంటామా, దేవుణ్ణి నమ్ముకుంటామా, లేకపోతే ప్రాణం గురించి ఆలోచిస్తామా, గ్రహించాల్సిన విషయం ఉంది. మనము అబ్రహాం జీవితం చూసినా, ఇస్సాకు జీవితం చూసినా, యోసేపు జీవితం చూసినా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాగ్దానం ఇవ్వబడింది. దేవుడు ఆయన సమయం ప్రకారం వాటిని నెరవేర్చాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధమైన స్టోరీ లైన్ అంటాం మనము. దేవుడు ప్రణాళిక అనేది ఫిక్స్ చేస్తాడు, దాని ప్రకారం అన్నీ జరుగుతూ ఉంటాయి. మరి యోసేపు విషయంలో తన అన్నలో తన్ని మొదటగా హతమార్చాలనుకున్నారు, దాని తర్వాత తన బానిసకు అమ్మేయడం జరిగింది. మరి కానీ దేవుడు అదే విషయాన్ని మంచిగా మార్చడం మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయం మనం చూసినట్లయితే 1-2 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కుల బెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనము దీనికి ముందు చూస్తే, అంతకుముందు అధ్యాయంలో లిస్ట్ ఉంటుంది అన్నమాట, అందరిది సాక్షుల యొక్క లిస్టు, విశ్వాస వీరుల యొక్క లిస్ట్ ఉంటుంది. అదంతా చూస్తే అలాంటి సమూహం మనకి మేఘములు అంటే మన చుట్టూతా ఉన్నప్పుడు మనము కూడా ఏంటి, పాపపు చిక్కుల్లో పడిపోకుండా, ఈ లోకపు యొక్క అట్రాక్షన్స్లో వాటిలో పడిపోకుండా మనము విశ్వాసముకి మూలకర్త అయిన దేవుని వైపే, యేసుక్రీస్తు వారి వైపే చూస్తూ పందెంలో పాల్గొనాలి. మనము గెలవటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనకి ఒక ఉదాహరణగా యేసుక్రీస్తు వారే ఉన్నారు. ఆయన ఎదుట పెట్టబడిన ఆనందము కొరకేంటి, మరి ఆయన హేళన చెందాడు, అవమానం పొందాడు, అవన్నీ కూడా నిర్లక్ష్యం చేశాడు, సిలువను సహించాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? తండ్రి యొక్క సన్నిధిలో ఉన్నాడు ఆయన. ఇక్కడ మనం చూసినట్లయితే, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దానికి ముందు చూసినట్లయితే, మనము కూడా ప్రతిభారము సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు. దానియేలుని సింహాల గుహలో పడేసినప్పుడు మనం గమనించినట్లయితే అదొక పిక్చర్ మంచిగా డ్రా చేశాడు ఒక ఆర్టిస్ట్. దానియేలు సింహాల వైపు చూస్తున్నట్టు ఉండదు. దానియేలు ఏం చేస్తాడంటే దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ పిక్చర్లు ఎలా ఉంటుందంటే, ఇలా తిరుగుంటాడు దానియేలు, తన వెనక సింహాలు ఉన్నట్టుగా చూపిస్తాడు, దానియేలు ఏం పైకి చూస్తూ ఉంటాడు.
అంటే దానియేలు దేవుని వైపు చూస్తున్నాడు కానీ తన దృష్టి అంతా దేవుని వైపు ఉంది కానీ ఇబ్బంది, ఆ ప్రాబ్లం సింహాల వైపు ఏం తను చూడలేదన్నమాట. దానివల్ల ఏం జరిగింది? సింహాలు నోరు మూయించాడు దేవుడు, దానియేలుని కాపాడాడు. ఎంత గొప్ప విషయం అది. మనకి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54-40 వచనాలు చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54 నుండి 60 వచనాల్లో అక్కడ స్టెఫన్ను కూడా రాళ్లతో కొట్టి చంపడం మనం చూస్తున్నాం. కానీ స్టెఫను విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. తను కూడా పరలోకం వైపు చూస్తూ, యేసుక్రీస్తు వారు అక్కడ ఆసీనుడిని ఉండటం చూస్తూ ఆనందముగా ప్రాణాలు విడిచాడు. యేసుక్రీస్తు వైపు చూస్తూనే, ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూనే ప్రాణం విడిచడం మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనాలు చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనాలు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమ కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. రన్నింగ్ రేస్ అవునేవాడు మనకు తెలుసు. ఎంత ట్రైనింగ్ తీసుకుంటారు, ఎంత మార్నింగ్ నుండి సాయంత్రం వరకు ఎంత కష్టపడి పరిగెత్తూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ తీసుకునే ఆహారం దగ్గర నుండి కూడా ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. ఆ పందెములో 10 మంది పార్టిసిపేట్ చేస్తే ఒక్కడికే ప్రైజ్ వస్తుంది. ఆ ప్రైజ్ కోసం ఎంత కష్టపడి పరిగెత్తారో మనకు తెలుసు. ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒలింపిక్సే చూసుకుందాం. అది 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒలింపిక్స్కి ఆ 4 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఫైనల్గా వాళ్ళు ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఒకడికే ప్రైజ్ వస్తుంది. ఆ ప్రైజ్ ఏంటి? ఆ బహుమానము ఈ లోకంలోనే కొంతకాలమే ఉంటుంది. కానీ మనం ఏంటి? ఎల్లప్పుడూ ఉండే బహుమానము కోసము మనము పాకులాడుతున్నాము, దానికోసం మనం పరిగెత్తుతున్నాము, ఆ పందెంలో ఉన్నాము. మనం ఏ క్షణమైతే యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరిస్తామో ఆ క్షణం నుండే మనకి ప్రత్యేకముగా ఒక గమ్యాన్ని దేవుడు ఫిక్స్ చేస్తాడు. మనకి అది గమ్యం, అది దానివైపు మనం పరిగెత్తాలి. ఏ విధముగా అయితే మనందరికీ వేరు వేరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో, ఒకరిదొకరిది మ్యాచ్ అవ్వదో, ఆ విధంగానే మన యొక్క విశ్వాసపు పందెము కూడా వేరువేరుగా ఉంటుంది. మనం ఎవరితోనూ పోల్చుకోకూడదు. చాలా పందెంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి చాలా కఠినమైన ట్రైనింగ్ ఉంటుంది, బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మనము కూడా ఎన్నో అవహేళనలు వినొచ్చు, మనము ఎన్నో కొరడ దెబ్బలు తినొచ్చు, మనము ఆర్థికంగా శారీరకముగా బలహీనం అయిపోవచ్చు, అస్వస్థతకు గురవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, మనకు తెలియదు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మనం మాత్రము ఈ విశ్వాస పరుగులో ముందుకు సాగాలి. ఆ బహుమానం పొందడానికి మనం ఎప్పుడూ కూడా పాకులాడాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో పౌలు చాలా బాగా రాస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు
అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఎంత చక్కగా ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు పౌలు. తనకి ఫిక్స్ చేసిన రేసు, తనకి ఫిక్స్ చేసిన పోరాటము, నేను మంచిగా పోరాడాను, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అనమాట. నమ్మకంతో చెప్పగలుగుతున్నాడు. నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. నా విశ్వాసము ఎక్కడికి వెళ్ళలేదు, కాపాడుకోగలిగాను నేను. నెక్స్ట్ ఏంటి? అందువలన తనకి నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఎవరిస్తున్నారు అది? న్యాయాధిపతి అయిన ప్రభు ఇస్తున్నాడు. ఉట్టి అతనికైనా కాదు, అతనితో పాటు ప్రభు యొక్క ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అది అనుగ్రహిస్తున్నాడు ప్రభువు. ఆ విషయం మనం గ్రహించుకోవాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఈ విశ్వాస పరుగులో బహుమానము గెలవటానికే మనం పరిగెత్తుదాము. ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ గోల్ ఇచ్చాడు దేవుడు, ప్రత్యేకమైన టార్గెట్ ఇచ్చాడు. నా యొక్క విశ్వాస పరుగు, మీ యొక్క విశ్వాస పరుగు వేరువేరుగా ఉంటుంది. కానీ మనందరము కూడా ఆ నీతి కిరీటము పొందటానికి, బహుమానం పొందటానికి మనము పరిగెత్తుదాము. ఎలాంటి శ్రమ ఎదురైనా సరే ప్రాణాలను కూడా మనము లెక్క చేయకుండా ఈ పరుగు పందెంలో, మనము విశ్వాస పందెంలో పాల్గొని చివరిగా మనము ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు భలా మంచి దాసుడా అని చెప్పి ఆయన మనల్ని మెచ్చుకునే విధంగా మనము జీవిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.